నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి. సో మనందరికీ చాలామందికి కూడా స్టూడెంట్స్ ఇప్పటికీ మనం ఏదో విట్, ఎస్ఆర్ఎం, అమృత కానివ్వండి, ఇక్కడ మనం హైదరాబాద్లో సిబిఐటి, పిఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఇలాంటివే మనం మంచి కాలేజెస్ అనుకుంటాం ఆఫ్టర్ ఐఐటీస్ అనేది. బట్ చాలామందికి తెలియదు ఏంటంటే ఇండియాలో, నార్త్ ఇండియాలో పర్టికులర్గా ఎన్నో మంచి మంచి యూనివర్సిటీస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. మంచి రెప్యుటేషన్తో అండ్ బెటర్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ అనేది చాలా ఉన్నాయి. వాటిల్లో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయేది ప్లక్ష్య యూనివర్సిటీ గురించి. చాలామందికి ప్లక్ష్య యూనివర్సిటీ గురించి తెలీదు. నార్త్ అంటేనే ఏదో ఒక తాపర్ కానివ్వండి, అశోక యూనివర్సిటీ కానివ్వండి, శివనాడార్ యూనివర్సిటీ, వీటన్నిటి గురించి అందరికీ చాలా వరకు ఐడియా ఉంటుంది. కానీ ప్లక్ష్య గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. బట్ ప్లక్ష్య యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది మనకు పంజాబ్ స్టేట్లో మొహాలీలో ఉంటుంది. అంటే చండీగఢ్ ఎయిర్పోర్ట్కు దగ్గరగానే ఉంటుంది. అండ్ ఇది 2021లో ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ. సో ఇది వరకు ప్లక్ష్య యూనివర్సిటీ గురించి చాలామందికి ఈ యూనివర్సిటీ గురించి ఐడియా ఉన్నప్పటికీ కొత్త యూనివర్సిటీ దీంట్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయనే ఒక క్వశ్చన్ తోటి చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తూ వచ్చారు. బట్ ప్లక్ష్య యూనివర్సిటీ 2025 అకాడమిక్ ఇయర్ ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్తో వాటన్నిటికీ ఆన్సర్ ఇచ్చేస్తూ వచ్చేసింది. సో అలాంటి ప్లక్ష్య యూనివర్సిటీలో అడ్మిషన్స్ అనేది ఎవ్రీ ఇయర్ సర్టెన్ రౌండ్స్లో అనేది జరుగుతూ ఉంటాయి. సో ఈ ఇయర్ కూడా ప్లక్ష్య యూనివర్సిటీకి అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. అడ్మిషన్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని స్టూడెంట్స్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ప్లక్ష్య యూనివర్సిటీ హైలైట్స్ విషయానికి వస్తే అదర్ ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే కనుక ఇది కూడా ఒక న్యూ ఏజ్ యూనివర్సిటీ అనమాట. సో న్యూ ఏజ్ యూనివర్సిటీ నథింగ్ బట్ ఏదైతే స్టూడెంట్కు ఇండస్ట్రీకి మధ్యలో గ్యాప్ ఉందో ఫుల్ఫిల్ చేసే యూనివర్సిటీ ఈ ప్లక్ష్య యూనివర్సిటీ. ఇలాంటి యూనివర్సిటీలు మనకి ఈ మధ్యకాలంలో చాలా ఉన్నాయి. అండ్ ఇది రీసెర్చ్ డ్రివెన్ యూనివర్సిటీ అని కూడా చెప్పచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ నార్త్ ఇండియానే కాదు, ఎంటైర్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ అనేసి ప్లక్ష్య యూనివర్సిటీని మనం చెప్పచ్చు అనమాట. ఈ ప్లక్ష్య యూనివర్సిటీలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ దాదాపుగా 100 పైగా కంపెనీస్ అనేది ఇక్కడ కంపెనీస్ డోనర్స్గా ఉండటం, అలాగే పార్ట్నర్స్గా దీనికి వ్యవహరిస్తూ ఈ ప్లక్ష్య యూనివర్సిటీని అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అందుకే ప్లక్ష్య యూనివర్సిటీ క్యాప్షన్ కూడా మనం చూస్తే కనుక లెర్న్ ఫ్రమ్ ది గ్లోబల్ ఫ్యాకల్టీ అనే క్యాప్షన్ అనేది వాడుతూ ఉంటారు. సో ఫ్యాకల్టీ విషయానికి వస్తే కనుక మంచి మంచి ఫ్యాకల్టీ అనేది ప్లక్ష్య యూనివర్సిటీలో ఉన్నారు. అండ్ మంచి లీడర్స్ అనేది ఈ ప్లక్ష్య యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనం చూసుకుంటే కనుక శంకర్ శాస్త్రి గారు, అలాగే రుద్రప్రతాప్ గారు, అలా చాలామంది ఈ యూనివర్సిటీలో మంచి మంచి టీమ్గా ఫామ్ అయ్యి ఎన్నో కంపెనీస్ అనేది దీనికి పార్ట్నర్స్గా వ్యవహరిస్తూ ఈ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట. దీనివల్లనే ప్లక్ష్యాక్ అనేది అతి తక్కువ టైంలో, మనం ఇండియాలో ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా హార్డ్లీ 5-6 ఇయర్స్లో ఇంత రెప్యుటేషన్ సంపాదించిన యూనివర్సిటీ అనేది మనం ఏది కూడా చూసుంటాం. బట్ ఆ క్రెడిబిలిటీ అనేది ప్లక్ష్య యూనివర్సిటీ సాధించడానికి మెయిన్ రీజన్ నెంబర్ ఆఫ్ కంపెనీ ఫౌండర్స్ ఇక్కడ పార్ట్నర్స్గా వ్యవహరిస్తూ, ఫౌండర్స్ కూడా మంచి మంచి ప్రొఫైల్ ఉన్న ఫౌండర్స్ అనేది ప్లక్ష్య యూనివర్సిటీలో ఉన్నారు. అండ్ 25 ప్లేస్మెంట్స్ అనేది, స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ అనేది అచీవ్ చేయగలిగింది. కాబట్టి ప్లక్ష్య యూనివర్సిటీకి ఇంకా ఆదరణ అనేది పెరుగుతూ ఉందన్నమాట. అంతేకాక ప్లక్ష్య యూనివర్సిటీకి వచ్చేసరికి ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా కొలాబరేట్ అవ్వడం జరిగింది. వాటిల్లో మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక బార్సిలోనా స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, అలాగే బెర్క్లీ యూనివర్సిటీ అండ్ దాంతోపాటు కార్నెల్ యూనివర్సిటీ, అంటే మంచి రెప్యూటెడ్ యూనివర్సిటీస్ అనేది ఇక్కడ కొలాబరేట్ అయ్యాయి. స్టూడెంట్స్ ఏదైనా ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకున్నా కూడా చదువుకోవచ్చు అనమాట. అంతేకాకుండా సెమిస్టర్ ఎక్స్చేంజ్ అనేది కూడా ఉంది. అంటే ఫైనల్ ఇయర్లో స్టూడెంట్ ఒక సెమిస్టర్ అక్కడ చదువుకోవడానికి వెళ్ళొచ్చు, లేదా రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెళ్ళటానికి ఇలాంటి మంచి యూనివర్సిటీస్కు ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ప్లక్ష్య యూనివర్సిటీలో మనం తీసుకుంటే కనుక 25-26 అకాడమిక్ ఇయర్ అనేది లాస్ట్ ఇయర్ మన తెలుగు స్టేట్స్ నుండి దాదాపుగా ప్రతి డిస్టిక్ నుండి కూడా చాలా వరకు స్టూడెంట్స్ అయితే వెళ్ళారు అక్కడికి ఈ 26-27 అకాడమిక్ ఇయర్కి. ఎందుకంటే ప్లక్ష్య యూనివర్సిటీలో ఇంటేక్ రిస్ట్రిక్షన్స్ అనేది లేదు. బట్ వాళ్ళు ఒక ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఫాలో అవుతూ ఇంటేక్ తీసుకుంటున్నారు. 21 అకాడమిక్ ఇయర్ వాళ్ళు బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని స్పెషలైజేషన్స్ అండ్ ప్రోగ్రామ్స్లో ఒక 60 స్టూడెంట్స్ ఉంటాయి. ఇవాళ దాదాపు ఒక 250+ స్టూడెంట్స్ అనేది ప్రతి ఇయర్ జాయిన్ అవుతున్నారు. ఈ అకాడమిక్ ఇయర్ వాళ్ళు కూడా 325 అడ్మిషన్స్ టార్గెట్ చేసుకొని ఇండియా వైడ్గా వాళ్ళు ఈ ఇయర్ అడ్మిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మనం ఇక్కడ ప్లక్ష్య యూనివర్సిటీలో కనుక బీటెక్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే కనుక ఇక్కడ కొంచెం మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో పాటు మనకు బీటెక్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అనేది ఉన్నాయి. ఎక్కువగా మన స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఇచ్చే బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఇక్కడ బీటెక్ ఇన్ రోబోటిక్స్ అండ్ అటానమస్ సిస్టమ్స్ అనేది ఉంది. అండ్ ఇది కాకుండా చాలా
చాలామంది స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా బీటెక్ ఇన్ బయోలాజికల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ అనేది కూడా ప్రిఫర్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ మనకు ప్లక్ష యూనివర్సిటీలో అవైలబుల్గా ఉంది. అండ్ జనరల్గానే బీటెక్ ఇన్ డేటా సైన్స్ అనేది ఈ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి మీరు. డేటా సైన్స్, ఎకనామిక్స్ అండ్ బిజినెస్ అనేది ఇక్కడ ఈ స్పెషలైజేషన్ కూడా, ఈ ప్రోగ్రామ్ అనేది కూడా ప్లక్ష యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది కూడా మనం బీటెక్లో, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు బీటెక్లో ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, దాంట్లో ఈసీ, మెకానికల్, సివిల్ అండ్ కంప్యూటర్ సైన్స్ విషయానికి వస్తే దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి స్పెషలైజేషన్స్ చూస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చేసరికి మనకు వేరియస్ ప్రోగ్రామ్స్, అంటే కొంచెం ఇప్పుడున్న జనరేషన్కు తగ్గ కోర్సెస్ అనేది వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు రోబోటిక్స్ అండ్ ఆటోనమస్ సిస్టమ్స్ తీసుకున్న వాళ్ళు, నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకు ఇక్కడ డ్యూయల్ స్పెషలైజేషన్ అనేది కూడా ప్లక్ష యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. చాలా యూనివర్సిటీలే ఈ మధ్యకాలంలో కంప్లీట్ ప్రోగ్రాంలో కొన్ని సర్టెన్ క్రెడిట్స్ అనేది అడిషనల్గా ఆఫర్ చేస్తూ డ్యూయల్ స్పెషలైజేషన్ ఆఫర్ చేస్తున్నాయి. అలాగే మనకు హైదరాబాద్లో కూడా దీనికి ఎగ్జాంపుల్ సిబిఐటి ఉంది. అండ్ ఇండియాలో చాలా యూనివర్సిటీస్ అనేది ప్రజెంట్ డ్యూయల్ స్పెషలైజేషన్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకు ప్లక్ష యూనివర్సిటీ కూడా బీటెక్ ఈ కోర్సెస్తో పాటు మనం సెకండరీ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి, అంటే మేజర్ ఒక స్పెషలైజేషన్ ఉంటుంది, దాంతోపాటు మైనర్ స్పెషలైజేషన్ కూడా సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్ చదివేందుకు అవకాశం కల్పిస్తుంది అన్నమాట. అండ్ ప్లక్ష యూనివర్సిటీ మనము ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ గురించి అండి. సో ఇది వరకు 25-26 అకాడమిక్ ఇయర్ ప్లేస్మెంట్స్ మనం ఒక్కసారి చూస్తే కనుక ప్లక్ష యూనివర్సిటీలో దాదాపుగా ఐఐటీస్కు ధీటుగా వీళ్ళు ప్లేస్మెంట్స్ అనేది అచీవ్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే మనము ఇండియాలో ఉన్న ఐఐటీస్ అన్నిటిది కూడా యావరేజ్ అనేది అప్రాక్సిమేట్గా 20-30 ఒక్కొక్క ఐఐటీలో డిఫరెంట్గా ఉంటుంది ప్లేస్మెంట్ ప్యాకేజ్ అనేది, యావరేజ్ ప్యాకేజ్ అనేది. వాటికి ధీటుగా ఫస్ట్ బ్యాచ్లోనే ప్లక్ష అనేది సంపాదించిందని చెప్పొచ్చు అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక అఫీషియల్ ప్లేస్మెంట్ రికార్డ్ అనేది 25 బ్యాచ్ ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళకు యావరేజ్ వచ్చేసరికి దగ్గర ఎందుకంటే మనం ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా కూడా ఫస్ట్ చాలా వరకు ఏం చేస్తారంటే హైయెస్ట్ అనేది ప్రతి ప్రైవేట్ యూనివర్సిటీ బ్రాండింగ్ చేస్తుంది. మా ₹1,00,00,000 వచ్చింది, 1.5 CR హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది అనేసి. బట్ మీరు జనరల్గా ఐఐటీస్ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్లో ఎక్కడ చూసుకున్నా కూడా హైయెస్ట్ ప్యాకేజెస్ అనేది మీకు హార్డ్లీ 50-60 lakhs మధ్యలోనే ఉంటాయి. ఇక్కడ కూడా మనకు ప్లక్ష యూనివర్సిటీలో హైయెస్ట్ ప్యాకేజ్ 60 lakhs per annum అనేది ఉంది. మినిమం వచ్చేసరికి 8 lakhs per annum అనేది ఉంది. 8-60 lakhs per annumలో చాలామంది స్టూడెంట్స్ అనేది ఇక్కడ ప్లేస్ అవ్వడం జరిగిందనమాట. అండ్ యావరేజ్ సిటీసీ తీసుకుంటే కనుక 20 lakh per annum ఉంది. సో యావరేజ్ అనేది ఈవెన్ బిట్స్ పిలాని, శివనాడార్ యూనివర్సిటీ ఇలాంటి వాటికి ధీటుగా యావరేజ్ ప్యాకేజ్ అనేది ఉందనేది ప్లక్ష యూనివర్సిటీలో చెప్పొచ్చు. అండ్ మీడియన్ సిటీసీ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, 17 lakh per annum ఉంది. సో మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది యావరేజ్కు మీడియన్కు డిఫరెన్స్ అనేది. సో మనం చూసుకునేటప్పుడు యావరేజ్తో పాటు మీడియన్ ప్యాకేజ్ అనేది కూడా డెఫినెట్గా ప్రతి యూనివర్సిటీ అనేది మనం కన్సిడర్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మంచి అంటే Tier 1 MNC కంపెనీస్లో ఇక్కడ స్టూడెంట్స్ ప్లేస్ అవ్వడం జరిగింది. సో మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 2021లో ఎస్టాబ్లిష్ అయినప్పటికీ ప్లేస్మెంట్స్ అనేది ప్లక్ష యూనివర్సిటీలో ఏ విధంగా ఉన్నాయనేది. అండ్ 26 అకాడమిక్ ఇయర్ ఎవరైతే పాస్ అవుట్ అవుతారో నో డౌట్ డెఫినెట్గా వాళ్ళు కూడా మంచి ప్లేస్మెంట్స్తో డెఫినెట్గా ఈ ప్లేస్మెంట్స్ అనేది కూడా వాళ్ళు దాటే అవకాశం అనేది ఉంది అన్నమాట. సో ప్లక్ష యూనివర్సిటీలో మనము అడ్మిషన్స్ కోసం జనరల్గానే చాలా యూనివర్సిటీస్ ఏ విధంగా అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుందో సేమ్ అదే విధంగా ప్లక్ష యూనివర్సిటీకి కూడా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూలో, అంటే వర్చువల్ ఇంటర్వ్యూ అనేది స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, కోకరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది బేస్ చేసుకొని, అంటే స్టూడెంట్ ఎంతో మెరిటోరియస్గా, అంటే ఒక మార్క్స్ విషయంలోనే కాదు, ఈవెన్ కోకరిక్యులర్ కానివ్వండి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, దాంతోపాటు వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న స్టూడెంట్ అనేది వాళ్ళు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎందుకంటే మనం చాలా వరకు విఐటి, అమృత లేదా ఇంకా ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా, ఇక్కడ మనం ఈవెన్ సిబిఐటి లాంటి కాలేజ్కి తీసుకున్నా కూడా మన ఇంటర్మీడియట్ మార్క్స్ కానివ్వండి, లేదంటే కనుక మనకు వచ్చే ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బేసిస్ మీదనే చాలా వరకు అడ్మిషన్స్ అనేది కేటాయిస్తూ ఉంటారు. అన్లైక్ ఆ యూనివర్సిటీస్కు ఇక్కడ ప్లక్ష యూనివర్సిటీ ఏం చేస్తుందంటే స్టూడెంట్ యొక్క అంటే వర్చువల్ ఇంటర్వ్యూలో వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇక్కడ అడ్మిషన్ అనేది కేటాయించడం జరుగుతుంది. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ప్లక్ష యూనివర్సిటీకి అప్లికేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది.
సో చాలా యూనివర్సిటీస్ అని కాదు, దాదాపు ప్రతి యూనివర్సిటీ కూడా డెఫినెట్గా అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. ఇక్కడ ప్లక్ష యూనివర్సిటీలో అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉండదు. సో స్టూడెంట్ ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో వన్స్ అప్లికేషన్ అయిన తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూకి అనేది అపియర్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ వర్చువల్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్కు అడ్మిషన్ డెసిషన్ అనేది తెలపడం జరుగుతుంది అనమాట. అండ్ ఈవెన్ అడ్మిషన్ డెసిషన్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ వాళ్ళకి స్కాలర్షిప్ కావచ్చు లేదా సర్టెన్ ఫైనాన్షియల్ ఎయిడ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి వాళ్ళకు ఫైనల్గా ఫీ పేమెంట్ ఆప్షన్ అనేది ఇస్తారనమాట. అండ్ ఇక్కడ మనం ఫీ స్ట్రక్చర్ తీసుకుంటే కనుక ప్లక్ష యూనివర్సిటీలో సేమ్ ఇక్కడ కూడా కేటగిరీ ఏ, కేటగిరీ బి, 2 కేటగిరీస్లో అడ్మిషన్స్ అనేది ఉంటాయి. కేటగిరీ ఏ అనేది ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్కు అండ్ అదర్ కంట్రీ స్టూడెంట్స్కి అనేది కేటగిరీ బి ఉంటుందన్నమాట. సో ఇక్కడ టోటల్ 5 రౌండ్స్లో ఇక్కడ అడ్మిషన్స్ అనేది వీళ్ళు కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో రౌండ్ 1 అయితే ఆల్రెడీ డెడ్ లైన్ అనేది అయిపోయిందండి, December 20 అనేది ఎండ్ అయిపోయింది లాస్ట్ డిసెంబర్లోనే. అండ్ రౌండ్ 2 విషయానికి వస్తే కనుక మనకు 15th February 26 ఈ 15th February వరకు రౌండ్ 2 అనేది అవకాశం ఉంది. అండ్ అలాగే రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5 కూడా డెడ్ లైన్స్ ఉన్నాయి. రౌండ్ 3 తీసుకుంటే 21st March వరకు ఉంది, రౌండ్ 4 30th April, అండ్ రౌండ్ 5 వచ్చేసరికి June 7th వరకు ఉంది. సో మనకు 7th June వరకు ఉంది కదా, అప్పటి వరకు మనము దాదాపుగా ఇక్కడ రాసిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు, మెయిన్స్ ద్వారా కానివ్వండి, మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఫైనల్ రౌండ్ అప్లై చేసుకోవచ్చు అనేసి ఎవరు కూడా వెయిట్ చేయొద్దండి. ఎందుకంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఎప్పుడైనా కూడా అడ్మిషన్ అనేది ఈజీగా ఉంటుందండి. ఎండింగ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే దీని గురించి చాలామంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని లాస్ట్ మినిట్లో అప్లై చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అండ్ అడ్మిషన్ ఛాన్సెస్ అనేది కూడా మనకు తగ్గుతూ వస్తాయి. సో ఎప్పుడు కూడా మనం దాదాపుగా రౌండ్ 2 లేదా రౌండ్ 3 వరకు మనము అప్లై చేసుకొని మనము అడ్మిషన్ డెసిషన్ అనేది మనం క్లారిటీ తీసుకోవచ్చు అనమాట. సో అడ్మిషన్ వన్స్ మనం అప్లై చేసిన తర్వాత జనరల్గానే ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ రౌండ్కి ఉన్న ఇంటర్వ్యూ డేట్స్ అనేది మనకు ఆల్రెడీ ఇప్పుడు 28th అనేది ఎండ్ అవ్వబోతున్నాయి. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి February 10th నుండి 28th March వరకు ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని స్టూడెంట్స్ ఉంటే కనుక రౌండ్ 2కు ఛాన్స్ ఉంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దానికి సంబంధించిన డెసిషన్ నోటిఫికేషన్ అవ్వచ్చు, స్కాలర్షిప్ డెసిషన్ డేట్ అనేది కూడా క్లియర్గా నోటిఫికేషన్లో అనేది ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్ ప్రకారం అనేది ఫాలో అవుతూ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే కనుక బీటెక్ జనరల్గానే చాలామంది ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఇప్పుడు మన సౌత్లో అయితే ఒక 4 to 5 lakhsలో చాలా వరకు మంచి యూనివర్సిటీస్ అనేది బీటెక్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాయి. అదేవిధంగా మీరు బెంగళూరులో ఆర్వీ కాలేజ్ కానివ్వండి, బిఎంఎస్ లేదంటే కనుక ఎంఎస్ రామయ్య ఇలాంటి కాలేజ్ తీసుకుంటే కనుక కామెడ్కే ద్వారా మనకు అక్కడ కనుక మనకు సీట్ వచ్చిందనుకోండి ఫీజు అనేది తక్కువగా ఉంటుంది. కానీ దాంట్లో కూడా మనం ఏదైనా మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళాలంటే కనుక ఫీ ఆల్మోస్ట్ 10 lakhs అబోనే ఉంటుంది. చాలామంది నార్త్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ ఎందుకని అంత ఫీజు ఉంటాయనేసి అనుకుంటారు. ఈవెన్ మనం శివనాడార్ తీసుకున్నా కూడా, అక్కడ తాపర్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా, ఈవెన్ ప్లక్ష కూడా తీసుకున్నా కూడా ఫీజెస్ అనేది దాదాపుగా 10 lakhs ఇంచుమించు ఇంక్లూడింగ్ హాస్టల్ అవుతాయి. సో ఇక్కడ మనం దీంట్లో తీసుకుంటే కనుక ప్లక్ష యూనివర్సిటీ విషయానికి వస్తే ట్యూషన్ ఫీజు అనేది మనకు ఓన్లీ ట్యూషన్ ఫీజు అనేది 8,40,000 ఓన్లీ ట్యూషన్ ఫీ ఉంటుంది. ఇది కాకుండా దాదాపుగా నార్త్లో ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా బోర్డింగ్ అంటే హాస్టల్ రెసిడెన్స్కి అనేది సపరేట్ ఫీ ఉంటుంది. ఇక్కడ 1,55,000 per annum అనేది రెసిడెన్స్కి ఉంటుంది. అండ్ మీల్స్కి వచ్చేసరికి 72,000 ఉంటుంది. అండ్ నార్త్లో ఏ ఇన్స్టిట్యూషన్ అయినా మళ్ళీ అడ్మిషన్ ఫీ, సెక్యూరిటీ డిపాజిట్ అనేది సపరేట్గా ఉంటుంది. అప్రాక్సిమేట్గా 1 lakh దాదాపు ప్రతి యూనివర్సిటీలో కూడా ఆ ఫీజెస్ అనేది ఉంటాయి. ఇక్కడ కూడా మనకు లక్ష యూనివర్సిటీలో 55,000 అడ్మిషన్ ఫీ ఉంటే రీఫండబుల్ డిపాజిట్ అనేది 50,000 అనేది ఉంది అనమాట. సో ఈ ఫీజు మనం ఓవరాల్గా తీసుకుంటే కనుక ఫస్ట్ ఇయర్ అనేది ఇంచుమించు 11 lakhs మనకు క్రాస్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా మనము సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్ తీసుకుంటే కనుక కొంచెం ఫీజు అనేది ఒక 10.5 అట్లా రఫ్గా ఫీజు అనేది ఉందన్నమాట. 10.5 to 11 lakhs అయితే ఉంది. అంటే మీరు బీటెక్ ప్రోగ్రామ్ ఇక్కడ 4 years కంప్లీట్ చేసుకోవాలంటే 45 lakhs దాకా డెఫినెట్గా ఆ ఫీజు ఈ ఫీజు అనేసి 45 lakhs దాకా వస్తుంది. మరి ఎందుకు ఇంత ఛార్జ్ చేస్తున్నారంటే అక్కడున్న ఫ్యాకల్టీ అవ్వచ్చు, అక్కడున్న రీసెర్చ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్, రిసోర్సెస్ అవ్వచ్చు, అన్నీ కూడా ది బెస్ట్గా ఉంటాయనేసి చెప్పచ్చు అనమాట. జనరల్గా మనము ఐఐటి లాంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్నా కూడా అక్కడ మనకు 3 to 4 lakhs అనేది per annum ఖర్చు వస్తుంది. అంటే ఇంచుమించు 15 to 20 lakhs వస్తుంది. అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి. ఇక్కడ ప్రైవేట్ కాబట్టి సాధారణంగానే ఫీజెస్ అనేది ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ అదే విధంగా ఉంటాయి. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఈ ఫీజు అనేది కూడా
అంటే జనరల్గా చాలామంది మళ్ళీ స్కాలర్షిప్స్ అనేది కూడా మనకు నార్త్ ఇండియాలో ఉంటాయి. సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ కూడా స్కాలర్షిప్స్ అనేది వీళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఈ స్కాలర్షిప్స్ అనేది డిఫరెంట్ కేటగిరీస్లో ఆఫర్ చేస్తున్నారు. రకరకాల స్కాలర్షిప్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. జనరల్గా మనం స్కాలర్షిప్ తీసుకుంటే కనుక ఫైనాన్షియల్ ఎయిడ్ అండ్ స్కాలర్షిప్ వీళ్ళకి తీసుకుంటే కనుక లాస్ట్ అకాడమిక్ ఇయర్లో దాదాపుగా అందరికీ కలిపి ఇంచుమించు 53 CR అనేది స్కాలర్షిప్స్ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక అందరి స్టూడెంట్స్కి ఇక్కడ ఇంచుమించు 53 CR అనేది వాళ్ళు లాస్ట్ ఇయర్ బ్యాచ్ స్టూడెంట్స్కి అనేది ఇప్పుడు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అండ్ 33.7% స్టూడెంట్స్ వచ్చేసరికి కంప్లీట్ ట్యూషన్ ఫీ వేవర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే 100 మెంబర్స్లో దాదాపు ఒక 30 to 35 మెంబర్స్ జీరో ట్యూషన్ ఫీ తోటి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారనమాట. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అయితే కనుక ఇక్కడ ఈవెన్ వాళ్ళు ట్యూషన్ ఫీతో పాటు కూడా హాస్టల్ కూడా వాళ్ళకు ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది ప్లక్ష యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ట్యూషన్ ఫీజుకి అనేది మనం జనరల్గా ఎక్కడైనా చూస్తాం, కానీ హాస్టల్కు మనం ఎక్కడ కూడా చూసింటాం వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వడం అనేది. బట్ ప్లక్ష యూనివర్సిటీలో ఈవెన్ హాస్టల్ కూడా వాళ్ళు స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాదాపు ఇంచుమించు ఒక 69% స్టూడెంట్స్ అయితే కనుక మెరిట్ స్కాలర్షిప్స్ ఏదో ఒక స్కాలర్షిప్ వాళ్ళ దగ్గర వచ్చేసరికి ఒక 25 to 100% వరకు స్కాలర్షిప్ ఉంది. కొంతమంది 50% స్కాలర్షిప్తో, కొంతమంది 25% స్కాలర్షిప్తో కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ పర్సూ చేసేవాళ్ళు ప్లక్ష యూనివర్సిటీలో ఉన్నారనమాట. అయితే ఈ స్కాలర్షిప్ అనేది కొంత కాంప్లికేటెడ్గానే ఉంటుంది. సో వన్స్ ఒక్కసారి మనం ఆన్లైన్లో అప్లై చేసుకొని వర్చువల్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అక్కడ మనకు డెసిషన్లో కనుక సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు మన ప్రొఫైల్ బట్టి అక్కడ మనకి ఎంత స్కాలర్షిప్ వస్తుంది అండ్ అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం విల్లింగ్ అవుతే దెన్ మనం అక్కడ అడ్మిషన్ కన్ఫర్మేషన్ కోసం అనేది పేమెంట్ ట్యూషన్ ఫీజు అనేది చేసుకోవచ్చు. ఇది అండి ప్లక్ష యూనివర్సిటీ గురించి. చాలామంది కూడా ఇప్పటికీ అంటే ఎంతసేపు ఉన్న విఐటి గురించి ఒక ఏదైనా వీడియో చేయండి, అమృత గురించి చేయండి అనేసి అంటారు. లేదంటే కనుక వాళ్ళకి తెలిసిన ఏవో ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ లేదా నార్త్లో ప్రమోట్ అయ్యే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మనకు మార్వాడి యూనివర్సిటీ అవ్వచ్చు, లేదా ఇంకోటి యూనివర్సిటీ గురించి అడుగుతూ ఉంటారు. కానీ ఇండియాలో ప్లక్ష లాంటి ఎన్నో మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉన్నాయి. వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్లో మీరు ఏదైనా ఒక యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో మీరు ఆ యూనివర్సిటీ నేమ్ మెన్షన్ చేయండి. డెఫినెట్గా దాని గురించి రీసెర్చ్ చేసి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ప్లక్ష యూనివర్సిటీలో మీకు ఏదైనా అడ్మిషన్స్ గురించి కానివ్వండి, లేదంటే ఆ ప్రొసీజర్ గురించి కానివ్వండి, మీకు ఏదైనా కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు అనమాట. అంతేకాక మీరు ఈవెన్ కెరీర్ గైడెన్స్ కావాలన్నా కూడా ఇండియాలో ఏ యూనివర్సిటీకి అయినా, ఈవెన్ ఐఐటీస్ గురించి కానివ్వండి, ఈవెన్ దేని గురించి అయినా కెరీర్ గైడెన్స్ కావాలన్నా, అలాగే అబ్రాడ్లో కూడా దుబాయ్, మలేషియా కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ అనేది వెళ్తూ ఉన్నారు. అలాంటి కంట్రీస్లో కూడా మీరు యూజీకి అనేది కెరీర్ గైడెన్స్ కావాలంటే స్టూడెంట్స్ మమ్మల్ని మా మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది అప్రోచ్ అవ్వచ్చు. ఇదండి ఇవాళ మనం తెలుసుకున్న ప్లక్ష యూనివర్సిటీ గురించి. మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో మీరు క్వశ్చన్ అనేది రేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను.